నాకే ఇలా జరుగుతుందా? ఇంకెవరికైనా ఇలా జరుగుతుందా? 2 days అయితే ఎలా? ఇప్పటికే అన్ని మీదొచ్చి పడ్డాయే. ఇప్పుడెలా? ఏం చేయాలి? సరేమంటారో ఒకసారి కాల్ అయినా చేద్దాం. హలో సార్. శైలు చెప్పు శైలు. ఓ నీ శాలరీ కదా, మర్చిపోయాను. మా హౌస్కి రాగలవా? వచ్చి తీసుకెళ్తావా? ఓకే సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, టెన్షన్ పోయింది. పింకీ ఏం చేస్తున్నావు? పిల్ల మేడం, సార్, ఎవరు లేరా? వస్తున్నాను, సోఫాలో కూర్చోండి. సరే మేడం. ప్లీజ్ సార్, వద్దు సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. ప్లీజ్ సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. ప్లీజ్ సార్. అమ్మాయి, ఏ అమ్మాయి, మా ఆయన అలాంటి వాడు ఏం కాదులే అమ్మా, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, సరేనా? ఇదిగో నీ జీతం డబ్బులు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వేం అప్పడగడం లేదు కదా, నువ్వు చేసిన పనికి జీతం అడుగుతున్నావు. మీరు చెప్పింది నిజమే మేడం. మేము పనిచేసిన దానికి జీతమే అడుగుండొచ్చు, కానీ దాని వెనుక ఎన్నో అవసరాలు దాగున్నాయి. ఇంకో 2 నెలలు రాకపోతే ఇంకొన్ని కొత్త బాధలు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నో డౌట్స్ వస్తాయి. నిజంగా థ్యాంక్ యూ మేడం. సరే, ఓకే, వెళ్ళనా? సరే మేడం. అమ్మయ్యా, థ్యాంక్ యూ గాడ్. చిట్టి తల్లి, వచ్చేస్తున్నానమ్మా.
స్కూల్ ఫీజు కట్టేద్దాం ఇద్దరం, సరేనా? సరే మమ్మీ, నువ్వు తొందరగా వచ్చి. సరేమ్మా. నిజంగా మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది. కాస్త లేట్ అయినా సరే మంచే జరుగుతుంది.